యేసుక్రీస్తు తన శిష్యులతో ఒలీవ కొండపైన ఒక మాట అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అంటే అర్థం ఏమిటి? ప్రార్థన చేసినట్లయితే మనం పాపం చెయ్యం, పాపము చేసినట్లయితే మనం ప్రార్థన చేయలేము. యేసు తన శిష్యులకు చెప్పింది అదే, మీరు ప్రార్థన చేసినట్లయితే సైతాను యొక్క శోధనకు లొంగరు, మీరు ప్రార్థన చేయకపోయినట్లయితే లొంగిపోతారు. ఆ రాత్రి శిష్యులు ప్రార్థన చేయకుండా పడుకున్నారు కాబట్టి సైతానుకు లొంగిపోయారు. యేసు ఎవరో మాకు తెలియదు అన్నట్టు అక్కడి నుంచి పారిపోయారు. సంగమా, మన ప్రార్థనా జీవితాన్ని జాగ్రత్త పరుచుకుందాం, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని కాపాడుకుందాం. ప్రార్థనా జీవితము కుంటుబడినా, వాక్యం పట్ల శ్రద్ధ తగ్గిపోయినా, దేవునితో ఉన్నటువంటి సహవాసము ఒకవేళ మన జీవితంలో తరిగిపోయినా, వినండి, అమాంతంగా సైతాను నీ మీద దాడి చేస్తాడు, నీ ఆత్మీయత మీద దాడి చేస్తాడు, నీ సాక్ష్యం మీద దాడి చేస్తాడు, నీ సంఘం మీద దాడి చేస్తాడు, నీ సేవ మీద దాడి చేస్తాడు, నీ సంతానం మీద దాడి చేస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోదు సుమా.